మాధవ నంబూద్రి మాత్రము నిరక్షర కుక్షి బ్రాహ్మణ గృహములయందు వంట చేసుకుని జీవించుచుండెను. పసితనముననే తల్లిదండ్రులను పోగొట్టుకొనెను. అయిన వారు ఆదరింపరైరి. దత్తప్రభువునందు అతడు అచంచల భక్తి కలవాడు. శ్రీపాద శ్రీవల్లభుల అవతారమును గురించి విన్న మీదట వారిని ఎప్పుడు దర్శించదనా అని తహతహలాడుచున్నాడు. మేము చిదంబరం దాపులలో సిద్ధమహాత్ములు ఒకరున్నారని విని కొండ కొనలలో ఏకాంతముగా ఉన్న వృద్ధ తపస్వి అయిన శ్రీ పళనిస్వామి వారిని దర్శించితిమి. మేము గుహద్వారమునకు వచ్చినప్పటికీ శ్రీ పళనిస్వామి మమ్మలను చూసి, మాధవశంకరులు ఇద్దరు కలిసి వచ్చుచున్నారే, ఏమి భాగ్యము అని పలికెను. మేము మా పరిచయమును తెలుపకుండగానే మమ్ము పేరుతో పిలవగల వీరు సిద్ధపురుషులని గ్రహించితిమి. కరుణాంతరంగులైన శ్రీ స్వామి, నాయన శ్రీపాద శ్రీవల్లభుల వారి ఆజ్ఞానుసారము నేను దేహమును త్వజించి వేరొక యవనవంతమైన దేహములోనికి ప్రవేశించు సమయము ఆసన్నమైనది. ప్రస్తుతం ఈ శరీరం యొక్క వయసు 300 సంవత్సరములు. శిథిలమైన ఈ దేహమును త్వజించి నూతన శరీరములో మరొక 300 సంవత్సరములు ఉండవలనని శ్రీపాదుల వారి ఆజ్ఞ. జీవన్ముక్తులైన వారు, జనన మరణ రూప సృష్టి క్రమమును దాటిన వారు కూడా శ్రీపాదుల వారు తిరిగి రమ్మని ఆజ్ఞాపించిన వచ్చి తీరవలసినదే. సమస్త సృష్టిని నడిపించు మహాసంకల్పమే